నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. ఎన్నికలు జరిగింది 2024. అయితే ఇప్పుడు ఆ ఫలితాల గురించి మాట్లాడుతున్నారు కొంతమంది మేధావులు. సో ఆ మాట్లాడే మాటల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అసలుకి ఎవరు నమ్ముతున్నారు? దీని గురించి ప్యానెల్లో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇప్పుడు మనం పరకాల ప్రభాకర్ గారి గురించి చర్చ జరుగుతుంది. 2024లో ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఆ ఫలితాల గురించి మాట్లాడుతూ 6 సెకండ్లకి 2 ఓటర్లు వేయడం అసలు సాధ్యమేనా, రాత్రి 2 వరకు క్యూలో నించునే అవకాశాలు ఉన్నాయా అని మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ఆయన ఎక్కడన్నా కంటెస్ట్ చేశాడా? అంటే ఈ ఎన్నికల్లో ఇంతకుముందు చేసి ఉంటారు. ఆయన ఎక్కడన్నా ఓటేశాడా? ఓటేస్తే ఎన్ని గంటలకి ఓటేశాడు? ఏ పార్టీకి వేశాడు అనేది మనం అడగకూడదు, కానీ ఏ బూత్లో వేశాడు, ఎన్ని గంటలకు వేశాడు అనేది అయితే మనం తెలుసుకోవచ్చు. అంటే ఆయన ఓటేయటానికి ఎన్ని సెకండ్లు పట్టింది? ఆయన ఓటేయటానికి ఎన్ని సెకండ్లు పట్టింది? పరకాల ప్రభాకరు ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ని ఖండించటానికి మనం ఇక్కడేమీ లేవు. ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన చెప్పాడు, ఇక్కడ మన ఆర్గ్యుమెంట్ మనం చెబుదాం. పరకాల ప్రభాకర్ తన ఆర్గ్యుమెంట్ తాను చెప్పిన, పరకాల ప్రభాకర్ కరణ్ థాపర్తో చెప్పిన, నేను జగన్తో చెప్పిన, ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏమీ చెయ్యటానికి ఎన్నికల సంఘానికి కూడా హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకు అంటే ఎలక్షన్ అయిపోయింది, గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఎన్నికలని ఛాలెంజ్ చేస్తూ, జరిగిన ఎన్నికలని ఛాలెంజ్ చేస్తూ ఎన్ని పిటిషన్లు పడ్డాయి, ఆ పిటిషన్ల మీద కోర్టు ప్రొసీడింగ్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కటే మనం మాట్లాడుకోవాలి. ఎన్ని పడ్డాయో తెలుసా? ఎక్కడైనా కొడాలి నాని నగరిలో పోటీ చేసిన రోజా ఎన్నికల్ని సవాల్ చేశారా? ఎందుకు చేయలేదు? వీళ్ళందరూ అంటే 2 పేర్లే చెప్తున్నా నేను, అంటే టాప్ లీడర్స్ కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న టాప్ లీడర్లు 2 పేర్లే చెప్పాను నేను. ఇంకా చాలామంది 100 పేర్లు చెప్తా. కొడాలి నాని, ఆర్కే రోజా, వీళ్ళిద్దరూ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో జరిగిన ఓటింగ్ సరళి మీద కేసులు వేశారా? న్యాయస్థానాల్లో కేసులు వేశారా? కౌంటింగ్ దగ్గరికి వచ్చి అక్కడ ట్రెండ్ చూసి 2వ రౌండ్ పూర్తి కాకుండానే వీళ్ళిద్దరూ వెళ్ళిపోతున్న విజువల్స్ మన కళ్ళతో మనం చూసాం. పరకాల ప్రభాకర్కు ఉన్న తెలివితేటలు వాళ్ళిద్దరికి లేవా? ఈయన కంటెస్ట్ చేయలా, వాళ్ళు కంటెస్టెడ్ క్యాండిడేట్స్. కంటెస్ట్ చేసి అక్కడ ప్రజా వ్యతిరేకత ఎట్లా వస్తున్నదో ఫస్ట్ రౌండ్లోనూ సెకండ్ రౌండ్లోనూ చూసి, అది చూసిన తర్వాత వాళ్ళు తలకాయ దించుకొని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? నేను ముందరే చెప్పా, నేను పరకాల ప్రభాకర్ చెప్పిన దానికి సమాధానం చేయడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేను. నేను కొన్ని కొత్త క్వశ్చన్లు వేస్తా, పరకాల ప్రభాకర్ని సమాధానం చెప్పమను. ఫస్ట్ రౌండ్లోనే లేచి వెళ్ళిపోయిన కొడాలి నాని, సెకండ్ రౌండ్లో లేచి వెళ్ళిపోయిన ఆర్కే రోజా, ఈ ఎన్నికల ప్రక్రియ అంతా బూటకం అని ఛాలెంజ్ చేశారా? కోర్టులో సవాల్ చేశారా? కేసులు వేశారా? ఎందుకు వేయలేదు? ఇది నా ప్రధానమైన ప్రశ్న. నేను 2 కేసులు చెప్తున్నా, గుడివాడ, నగరి. ఎందుకు వేయలేదు? వాళ్ళకి తెలీదా ఈ లెక్కలన్నీ? సరే, ఒకవేళ సవాల్ చేయకపోయినా సరే, ప్రజలు నిజంగా అంత ఎత్తున ఒకళ్ళు ఓటింగ్ వాళ్ళకే వేసుంటే ప్రజలు కూడా దాని మీద తిరగబడేవాళ్ళు కదా సార్. ఎక్కడా కూడా ఏదీ లేదు. జగన్ గారు, నేను చెప్తున్నా వినండి, ఒక మాట చెప్తున్నా వినండి.
ఎన్నికలు జరిగిన తర్వాత ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయలే, ఎవ్వడు కూడా జగన్మోహన్ రెడ్డి డిబాకిల్ని ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను మీ ఛానల్లోనే ఆన్ రికార్డ్ నేను చెప్పా, ఆన్ రికార్డ్ ఒక్క తెలుగుదేశానికి 126 స్థానాలు రాబోతున్నాయి అని. అప్పటికి పోలింగ్ కాదు కదా, ఇంకా అసలు అప్పుడప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉన్నది, అప్పుడప్పుడే కూటమి ఫామ్ అయి ఉన్నది. నేను చెప్పా, కావాలంటే మీ ఛానల్లో మీరు పాత వీడియోలు తీసి చూసుకోండి. ఒక్క తెలుగుదేశం పార్టీకి 126 స్థానాలు, ఏ స్థానాలు వస్తాయో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా చెప్పా. చూసుకోండి, పాత వీడియో చూసుకోండి. ఒక్క మీ ఛానల్లోనే కాదు, ఏబిఎన్ డిబేట్లకి వెళ్ళినప్పుడు నేను దాదాపుగా ఒక 10-15 సార్లు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ గురించి చెప్పా. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎలా పనిచేస్తున్నదో చెప్పా. దేశంలో ఏ రూలింగ్ పార్టీ మీద కూడా లేనంత యాంటీ ఇన్కంబెన్సీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది అని చెప్పి ఎన్నికలకి 8 నెలల ముందర నుంచి నేను చెప్తూ ఉన్నా. కావాలంటే మీరు ఏబిఎన్ డిబేట్లలో నేను చెప్పిన పాయింట్ చూసుకోండి, చెప్పానా లేదా చూడండి. నేను యాజ్ ఎ జర్నలిస్ట్ పీపుల్స్ పల్స్ చూసిన వ్యక్తిగా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన వ్యక్తిగా, యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ చాలా తీవ్రంగా ఉన్నది, ఈ జగన్మోహన్ రెడ్డి మునిగిపోతాడు అని నేను చెబుతూ వచ్చా. నేను చెప్పింది కూడా నిక్ ఆఫ్ ది మూమెంట్ రేపు ఎలక్షన్లు అనంగా కాదు. ఏ తెలివిగలవాడైనా నేను చెప్పిన వాదన, నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ వింటే ఆ ముఖ్యమంత్రి ప్లేసులో ఉన్నవాడు కొంచెం ఏమాత్రం తెలివితేటలో ఉన్నా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తే ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. నేను చెప్పే నాటికి ఎవరు కూడా అంత ఓపెన్గా చెప్పలేదు. అది కూడా చెప్తాను నేను. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని తగ్గించుకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, ఈ ఆంధ్రప్రదేశ్కి నేనే దిక్కు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అదృశ్యమైపోతుంది, వై నాట్ 175 ఇట్ట రాగాలు తీస్తూ చెప్పుకున్నాడు. నేను చెప్పినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు 60% ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారంతో అది 90% వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు ఏదైనా రాజకీయపరమైన అభ్యంతరాలు ఉంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేయటం పరకాల ప్రభాకర్ లాంటి మేధావులకి, విశ్లేషకులకి అభ్యంతరకరం అయితే ఆ పొలిటికల్ ఇష్యూ లాగా డీల్ చేసుకోవాలి. పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద ఈ పొలిటికల్ ఇష్యూని, అంటే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయటం మీద నీకు అభ్యంతరం ఉండొచ్చు నాకు తెలిసి, మరి దీనికి ముడిపెట్టకూడదు. ప్రజల్లో ఒక అపోహ తలెత్తే విధంగా మాట్లాడకూడదు. అది మర్యాదస్తుడి లక్షణం కాదు. ఇంకొక 2 నిమిషాలు టైం తీసుకుంటాను. ఏంటి అంటే 13వ తారీఖు సాయంత్రం 5 గంటలకి 68.04% పోలింగ్ నమోదైంది. ఇంకా క్యూ లైన్లో చాలామంది వేచి ఉన్నారని ప్రకటించాడు ఏపీ అప్పటి CEO. ఆ తర్వాత 68.12గా నమోదైంది, తర్వాత 76.50గా నమోదైంది. ఈ లెక్కలన్నీ చెప్తున్నారు కదా. ఈ క్వశ్చన్లన్నీ ఎప్పుడు వేయాలంటే, అంటే పోలింగ్ గురించి కాదు, ప్రాసెస్ గురించి, ఎలక్షన్ ప్రాసెస్ గురించి ఎప్పుడు వెయ్యాలి అంటే మేధావులు అనుకున్న వాళ్ళు. నేను జర్నలిస్ట్ని,
డివిఎస్ గారు కూడా జర్నలిస్ట్. ఈ మేధావులందరూ కూడా ఎప్పుడు క్వశ్చన్ చెయ్యాలి, అసలు ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు వెయ్యాలి అంటే ఉరవకొండలో ఆనాటి రూలింగ్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారులను ఉపయోగించి దొంగ ఓట్లని చేర్పిస్తూ ఉంటే ఆనాడు ఉరవకొండ ఎమ్మెల్యే ఈరోజు ఆయనే అనుకో, ఈరోజు ఆర్థిక మంత్రి కూడా ఆయన పట్టుకొని ఈ దొంగ ఓటర్లని చేర్పిస్తున్నది అధికారులే అని ప్రూవ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి 8 నెలల పాటు చెప్పులు అరిగేలాగా తిరిగాడు పయ్యావుల కేశవ్, ఈరోజు ఆర్థిక మంత్రి. 8 నెలలు తిరిగాడు తన కేసును ప్రూవ్ చేసుకోవటానికి, అధికారులు దొంగ ఓట్లను చేర్పిస్తున్నారని చెప్పటానికి, దాన్ని రుజువు చేయటానికి సాక్ష్యాలు, ఆధారాలు, వాళ్ళ ఫోటోలు, ఓటర్ల మొత్తం వాళ్ళ ప్రొఫైల్ అంతా తీసుకెళ్ళి ఎన్నికల కమిషన్ దగ్గర పెట్టి సిఇఓ స్థాయి ఆఫీసర్లు 2 సస్పెండ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ రోజున మన నోరు పెగలాలి, మన నోరు బయటికి రావాలి. రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారు, కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రాలలో యంత్రాంగం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కేంద్ర ఎన్నికల సంఘానికి పనిచేస్తుంది. ఈ విషయం తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం తన అథారిటీని ఉపయోగించి తనకు కావలసిన తాబేదారులని అధికారులుగా పెట్టుకొని ఆ అధికారులు కూడా చట్ట ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘానికి జవాబుదారీగా లేకుండా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ పాలకులకి తొత్తులుగా వ్యవహరించి దొంగ ఓట్లు చేర్పించినప్పుడు ఆ దొంగ ఓట్లని తెలుగుదేశం, బీజేపీ, జనసేన పట్టుకున్నప్పుడు ఈ మేధావులందరూ స్పందించాల్సింది. గుంటూరులో బ్రాడీపేటలో ఒకే ఇంట్లో ఉన్న 7 ఓట్లని, ఆ పక్కింట్లో ఉన్న ఇంకొక 8 ఓట్లని ఒక్కడు, వాడి పేరు పుల్లారెడ్డి అని సంతకం పెట్టి వాడి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా, వాడి అడ్రస్ కూడా రాయకుండా, వాడికి ఏమి ఐడెంటిటీ కూడా ఏది వాడు చెప్పకపోయినా ఇచ్చేసి ఈ ఓట్లు తీసేయమని చెబితే తీసేశారు. ఆ విషయం వాడు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో చూసుకొని, నేను చెబుతున్నా, గుంటూరు పట్టణంలో బ్రాడీపేట, గుంటూరు నగరం చూసుకోపో, బ్రాడీపేటలో 12-14 ఓట్లు తీసేస్తే వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టుకొని, మేము ఇక్కడ ఉంటున్నామయ్యా, మా పేర్లు ఎట్ట తీసేస్తారని చెప్పి బతిన్లాడితే, బెదిరిస్తే తల తోక వాళ్ళకి తల ప్రాణం తోక్కొచ్చిందంటారు. అట్లా వాళ్ళు మేము బతికున్నాము, ఇక్కడే ఉన్నాము అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు నెల రోజుల పాటు తిరిగితే వాళ్ళ ఓట్లు వాళ్ళకు వచ్చినాయి. ఎవడా పుల్లారెడ్డో పిచ్చిరెడ్డో ఎవడో పిచ్చిరెడ్డి, వాడికి ఫోన్ నెంబర్ లేకుండా, అడ్రస్ లేకుండా వాడెవడో ఆ ఫామ్ ఇస్తే నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేసావురా అని చెప్పి ఆ ఎవడైతే వాడు ఆర్వో ఉంటాడో వాణ్ణి ప్రశ్నించాలి ఈ మేధావులందరూ కలిసి కూర్చొని. ఈ గొంతుకలు, ఈ రోజు లేస్తున్న గొంతుకలు ఆ రోజు లేవాలి. ఆ రోజు లేవని గొంతుకలకి ఆ తర్వాత రోజుల్లో లేవాల్సిన అవసరమే లేదు, లేవాల్సిన అఘాయిత్యం లేనే లేదు. వాళ్ళ గొంతుకలు ఆ రోజు మూగబడ్డాయి, ఇంకా లేవటానికి వీల్లేదు, లేవకూడదు. డివిఎస్ గారు, వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరిగాయి. ఫస్ట్ ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తాల్సింది ఆ టైంలో. అప్పటికే టీడీపీ గెలుచుకుంది, కైవసం చేసుకుంది. అప్పుడు లేని ప్రశ్నలు ఇప్పుడు ఎలా లేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? ద వైర్ అనే పేపర్లో
పరకాల ప్రభాకర్ గారు ఒక ఆర్టికల్ రాశారు. దాన్ని కాస్త ఎలా మిస్చీఫ్ చేస్తున్నారంటే అది వైర్ కథనం అంటారు. అది వైర్ కథనమా పరకాల కథనమా? పరకాల గారి వ్యాసం ఆ పేపర్ పబ్లిష్ చేస్తే అది వైర్కి ఏం బాధ్యత వహిస్తుంది అందుట్లో? సరే, ఆయన పోరాటం ఇవాళది కాదు, ఆయన 20 నెలలుగా పోరాటం చేస్తున్నాడు. అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి ఆయన ప్రెస్ మీట్లు పెట్టారు, అక్కడ వాయిస్ వినిపించారు. ఇప్పుడు తమిళనాడు వెళ్ళాడు సత్యమూర్తి గారు, వాయిస్ ఆఫ్ తమిళనాడు అని పెట్టారు. అక్కడ రామ్ గౌడ్ ఉన్నాడు పక్కన డయాస్ మీద, ఎన్ రాము, వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ ఆయన డిమాండ్ చేశాడు పరకాల ఏమని, అసలు అపోజిషన్ ఎంపీస్ అంతా రిజైన్ చేయమన్నాడు. ఇదే ఈ ఓట్ చోరియా లేకపోతే దీన్ని ఏమంటాం, ఇది ఈ విధంగా జరిగింది ఈవీఎంస్ అనే దీంట్లో ఆయన మరి ఈ రోజుకి అది జరిగి ఆ డిమాండ్ ఇచ్చి 8 నెలలు అయింది. ఎందుకని రాజీవ్ గాంధీ 100 మంది రాజీనామా చేయలే? దీంట్లో హేతుబద్ధత రీజనింగ్ కనుక ఉంటే ఇవాళ మొత్తం దేశంలో ఉన్న ఎంపీలంతా అపోజిషన్ మరి ఇతని వెంట నడిచేది కదా. కర్ణాటకలో రాహుల్ గాంధీయే పెట్టాడు ప్రెస్ మీట్లు, ఏదో ఓట్ చోరీ అని చెప్పి ఆయన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు వేసి ఇప్పుడు ఇట్లాగే చెప్పారు. వాటి గురించి మాట్లాడతావు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడవు ఏంటని జగన్మోహన్ రెడ్డి రాహుల్ని టార్గెట్ చేశాడు. ఇప్పుడు ఈయన అందొచ్చాడా పరకాల గారి జగన్మోహన్ రెడ్డి శిబిరానికి? దీన్ని వాళ్ళ సాక్షిలో పబ్లిష్ చేస్తారు. కరణ్ దాపర్ ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగాడు సత్యమూర్తి గారు ప్రభాకర్ గారిని, మీరు ఇంత పోరాటం చేస్తున్నారు కదా, మరి ఎందుకని మిమ్మల్ని మీ వాదాన్ని నేషనల్ మీడియా హైలైట్ చేయట్లేదని అడిగారు. ఈ వెర్షన్ని నేషనల్ మీడియా ఎందుకు తీసుకెళ్ళట్లేదంటే నేషనల్ మీడియా అంత స్పందించలేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి వ్యతిరేక మీడియా బాగా స్పందించింది అన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కూటమి వ్యతిరేక మీడియా అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా దీంట్లో కనుక ఫాల్స్ కనుక ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే, అసలు ఆయన ఇచ్చిన వాదన వ్యర్థ వాదన, అది వ్యర్థ విశ్లేషణ. నిజం చెప్పాలంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 11:45 దాకా 52 లక్షల ఓట్లు పడ్డాయంటాడు. వాటిని మొత్తం 175 నియోజకవర్గాలకి పంచితే ఒక్కో నియోజకవర్గానికి 30,000 ఓట్లు అంటాడు. ఇప్పుడు క్రికెట్ ఆడతాము, వన్డే మ్యాచ్ ఉంది, వన్డే మ్యాచ్లో పవర్ ప్లే ఉంటుంది. ఫస్ట్ 10 ఓవర్స్ ఫీల్డర్స్ కొంచెం దగ్గరగా ఉంటారు, మామూలుగా హిట్టింగ్. అప్పుడు సచిన్ టెండూల్కర్ సెహవాగ్ అయితే 8 కొట్టేవాళ్ళు ఓవర్. అసలు వీళ్ళు కోహ్లీ బ్యాచ్ వచ్చినాక 10 కొడుతున్నట్టున్నారు, 100 ఈజీగా వచ్చేస్తున్నాయి. ఆ కొట్టిన రన్ రేట్ని నేను తర్వాత ఓవర్లకు పంచనా? ఇప్పుడు అప్పుడు 10 వచ్చింది కాబట్టి ఆ 10 రన్ రేట్ని ఇటు పంచుతాను. ఇదెక్కడి విడ్డూరం? ఆయన 5 గంటల దాకానేమో స్లోగా జరిగింది ఓటింగ్ ప్యాటర్న్ అంటాడు. ఇవి అసలు ఈ పర్సంటేజ్ అంతా ఈ వాస్తవాలు కాదు, యాక్యురేట్ పర్సంటేజ్ కాదు. అది ఈసీ చెప్పినా మీడియా చెప్పినా అన్నీ కూడా ట్రెండ్స్ మాత్రమే. ప్రతి పోలింగ్ బూత్ నుంచి నీకు అక్కడ ఎవరైనా సిబ్బంది ఉండి ఎప్పటికప్పుడు 2-3 గంటలకి వాళ్ళు అఫీషియల్గా పంపిస్తున్నారా ఆ పర్సంటేజీ? ఏదో ఉజ్జాయింపుగా ఇచ్చినటువంటి లెక్కలను తీసుకుని ఆయన ఇప్పుడు ఒకటి సత్యమూర్తి గారు, ఇప్పటికి ఎన్ని ఎలక్షన్లు జరిగాయి భారతదేశంలో? ఇప్పటికి ఎన్ని ఏళ్ళు? ఇప్పుడు ముందు నుంచి జరుగుతున్నాయి. 75 ఏళ్ళు స్వాతంత్రం, 80 ఏళ్ళు వస్తుంది కదా. ఇప్పటికి నాకు తెలిసి ఒక 16-18 ఎలక్షన్లు జరిగాయి. జనరల్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ 16-18 ఎన్నికల్లో ఎవరన్నా ఇట్లాంటి విశ్లేషణ చేశారా? అప్పుడు పోలింగ్ బూతులు లేవా? అప్పుడు క్యూ లైన్లు లేవా? అప్పుడు సాయంత్రం 5 తర్వాత లైన్లలో బారుల్లో ఇంతమంది జనం లేరా? ఇప్పుడు ఈ చేస్తున్న విశ్లేషణ ప్రభాకర్ గారు 2019 ఎలక్షన్లు ఎందుకు చేయలే? ఏమంటే తేడా ఏమైనా ఉందా అప్పటికి ఇప్పటికి? ఉంది. అప్పుడు పరకాల ప్రభాకర్ పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అంటే మీ పరిస్థితి మారితే మీ విశ్లేషణ కూడా మారిపోద్దా? ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చినాయి ఈవీఎంల. అప్పుడు కూడా పర్సంటేజ్ ఇంతే. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ అన్నారు? 80%. అప్పుడు 80, కాకపోతే 79.5 ఎంత ఉంటుంది, 80 యాక్చువల్గా సుమారుగా. అప్పుడు సాయంత్రం 5ంటికి ఇదేనండి. ఎంత ఇప్పుడు ఎంత అన్నారు? 68%. ఇప్పుడు ఈ 12.5% ఆ డిఫరెన్సు 2019లో ఉంది. అప్పుడు ప్రభాకర్ గారు మరి ఎందుకని గొంతు మోగబోయింది?
అప్పుడు రాత్రి 11:45 దాకా 8% పడ్డాయి. అప్పుడు అర్ధరాత్రి 2 దాకా 4% పడ్డాయి. ఈ 3,500 బూతులు కాబట్టి అప్పుడు ఒక 3,000 బూతుల్లో ఓటింగ్ జరిగింది అర్ధరాత్రి 2 దాకా కూడా. అసలు అప్పుడు నేను వెళ్ళాను సత్యమూర్తి గారు, ఏంటి కవరేజీకి నేను వెళ్తే పోలింగ్ బూతుల్లో నేను ఓట్ చేసింది ఎన్నింటికి అనుకుంటున్నారు? లాస్ట్ ఓటు ఆ లైన్లో గేట్లు మూసే ముందు నన్ను పంపించారు వెహికల్లో. నేను వెళ్ళేసరికి ఓటేసుకురా ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఓటేయడానికి వెళ్తే 6 గంటలకి నేను కరెక్ట్గా ఒక 2 నిమిషాల ముందు లోపలికి ఎంటర్ అయ్యా. 5 to 6 లోపల వెళ్తే అసలు కిట్ట మొత్తం బూతుల నిండా జనం. నేను అనుకున్నాను ఇవన్నీ కూడా ఆడబిడ్డలకి ఆడవాళ్ళు ఉంటే అందరూ చంద్రబాబుకు ఓటేయడానికి వచ్చారు అనుకున్నారు ఆ రోజున. పసుపు ఓట్లు అనుకున్నారు. తీరా చూస్తే 151 జగన్కు వచ్చినాయి. క్యూ లైన్ల నిండా మహిళలు. పసుపు కుంకుమకి చంద్రబాబు ప్రభుత్వం అప్పుడే 10,000 20,000 ఇచ్చింది. ఈ మొత్తం అసలు గుద్దొదులు పెడుతున్నారు చంద్రబాబుకి అనుకుంటే ఎవరికి గుద్దారు? 151 వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? మీరు ఓడిపోతే ఈవీఎంలు చేదా, నేను గెలిస్తే ఈవీఎంలు ఇదా, ఆ టైప్లో మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి నీకు ఒక వీడియో వినిపిస్తా. ఏది ఈవీఎంల గురించి వీటి గురించి మొన్న ఎలక్షన్లో ఆయన జస్ట్ ఓటేసిన తర్వాత ఆ పర్సంటేజ్ అంతా 80% అన్నా, 80% మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు 81.66% జనాభా ఓట్లు వేసినారు. రికార్డ్ పోలింగ్ 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్ లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్ లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్ లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేశాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యే ముందు ఇప్పుడు హీరో పాత్ర విలన్ పాత్ర వాళ్ళు పోషించుకుంటారు, మధ్యలో ఈ జోకర్లకు ఎందుకు? ఇదేమి ధర్మం జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేమి ధర్మం సాకేష్ శైలజానాథ్ గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇదేం ధర్మం చంద్రబాబు అని ప్రశ్నించాడు. ఇదేం ధర్మం పరకాల ప్రభాకర్ గారు. ఇప్పుడు 80% ఓటేశారు. ఓటేసిన నాడికి వీవీప్యాట్లో ఏ ఓటు ఎటు పడిందో తెలిసింది. తన కళ్ళ ముందు నేను ఫ్యాన్కి నొక్కితే సైకిల్కి పడితే గమ్మున ఉంటానా అని అడిగాడు ఆయన. ఇది ఈ వాయిస్ గుర్తుపెట్టావు కదా జగన్మోహన్ రెడ్డి వాయిస్. అది కూడా ఎప్పుడు? మొన్న ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడిన మాటలు అవి. ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు జరిగింది? మే 13వ తారీఖు పోలింగ్. మరి కౌంటింగ్ ఎప్పుడు? జూన్ 4. ఎంత టైము? సుమారు 1 నెల లోపలే. ఇప్పుడు 13, 17 వేసుకో, అదొక 4, 21 రోజులు, అంటే 3 వారాలు. అసలు ఎవరన్నా మాట్లాడారా దీని గురించి? ఏ విధమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారా అభ్యర్థులు కానీ ఓటర్లు కానీ? ఎందుకు దీని మీద అపోహలు సృష్టిస్తున్నారు? ఇప్పుడు ఈ 52 లక్షల ఓట్ డిఫరెన్స్ ఆ రోజు 2019 ఎలక్షన్లో కూడా ఉంది. అప్పుడు చెయ్యని విశ్లేషణ ఇప్పుడు చేయడంలో ఉద్దేశం ఏంటి? మీరు చెప్పారు కదా ఇంట్రోలో, ఏంటి ఇప్పుడు నిమిషానికి 3 ఓటేశారు, 20 సెకండ్లకు 1 ఓటేశాడా?
ఇప్పుడు పవర్ ప్లేలో కూడా మరి ఆయన ఓవర్లో సిక్సర్ కొట్టాడు కాబట్టి అన్ని ఓవర్లో సిక్సర్స్ కొట్టలేదని ఏంటని అడుగుతారా? అసలు ఏమన్నా అర్థం ఉందా? అందుకే ఇది ఒక వ్యర్థ విశ్లేషణ అనాలా, వ్యర్థ వాదన అనాలా? దీనివల్ల అపోహలు సృష్టిస్తే, అనుమానాలు పెంచితే ఎవరికి లాభం? ఎందుకు ఈ చర్చ? సత్యమూర్తి గారు ఇందాక ప్రశ్నించింది అదే. ఎప్పుడో 20 నెలల క్రితం జరిగింది ఎలక్షను, ప్రధానమంత్రి అక్కడ 3.0, ఇక్కడ చంద్రబాబు 4.0, మొత్తం అన్ని అసలు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అక్కడ మామూలుగా ధ్వజం ఎత్తట్లేదు ఆయన యొక్క విధానాలపైన. నిన్న కూడా చూసాం కదా, ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ పోయి గొడవలు చేశారు. అదేంటి అసలు అలా ఎలా చేస్తారు? యూత్ కాంగ్రెస్ అసలు దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు. చూసారా? లేటెస్ట్ జగన్ ట్వీట్ ఏంటంటే, రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ అంట దేశం పరువు తీసిందంట. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ట్వీట్ పెడితే బిల్ గేట్స్ మీద మీరేం చేశారు? బిల్ గేట్స్ గురించి ఆ విధంగా రాక్షసుడు, సైకో, ఉన్మాది ఈ విధంగా అనిపించావు, పలికిచ్చావు, మీ మీడియా అంతా రాసింది. ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీయటం కాదా? అసలు ఏ సదస్సుకి బిల్ గేట్స్కి పూర్తిగా ఆహ్వానం లేదు, వెళ్ళగొట్టేశారని కూడా రాసింది సార్ సాక్షి. అసలు దేశ ప్రతిష్ట జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు గుర్తొచ్చి ఎవరి దగ్గర మార్కులు? జగన్మోహన్ రెడ్డి అట్లా ట్వీట్ ఎందుకు పెట్టాడు అంటే, మొన్న చెన్నై వెళ్ళినప్పుడు స్టాలిన్ని కలిశాడు. వీళ్ళు క్లాస్ పీకుంటారు, ఏమనుకుంటున్నావు స్టాలిన్ని కలుస్తావా అని వాళ్ళు క్లాస్ పీకుంటారు. చెయ్యి స్విచ్ మీదకి వెళ్ళిందా? అది స్విచ్ నొక్కబోయారా? ఎక్కడ ఫీజులు లేచిపోతాయా అని చెప్పి వెంటనే ఈ ట్వీట్. అంటే ఇప్పుడు ఒకటి, అసలు దీనివల్ల ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? వాళ్ళ జనంలో చర్చ. ఆ సాకే శైలజానాథ్ అని అతను ప్రెస్ మీట్ పెట్టి అతను ఆత్మలు ఓటేసినాయా, దెయ్యాలు ఓటేసినాయా అని అతను అంటాడు. ఆ ప్రశ్నను ఎవరిని అడగాలి? జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఆత్మలకు ఆయనే పేటెంట్. అదేమంటే మళ్ళీ మా ఇద్దరిది ఏదో ఆత్మల వీడియో ఒకటి వదులుతారు. ఇప్పుడు అట్లాగా ఆత్మలు ఓటేసినాయా, దెయ్యాలు ఓటేసినాయా అని శైలజానాథ్ అడిగితే 2019లో ఆ ఓట్లు ఎవరై? ఏ దెయ్యాలు వేసిన ఓట్లు? ఏ దెయ్యాలు ఆత్మలు ఓట్లు వేస్తే 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అని ఆయనే అడుగుతున్నాడు ఇప్పుడు వీడియోలో. కరణ్ దాపర్ ఇంటర్వ్యూను ఊరికే ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయటం కాదు, దాని మీద ప్రెస్ మీట్లు పెట్టడం, కూటమి ప్రభుత్వ వ్యతిరేక మీడియా ఈ విధంగా దీన్ని ఎక్స్పోజ్ చేయటం కాదు కదా. అసలు ఏమన్నా అర్థం ఉందా? 32,000 ఎపిక్ కార్డులు. సత్యమూర్తి గారు ఇందాకేదో గమ్మత్తు గుర్తు చేశారు నాకు. ఉరవకొండ గురించి ఎత్తి స్వరూపరాణి, జడ్పీ సీఈఓలు ఇద్దరు సస్పెండ్ అయిపోయారు. చూసారు? ఇద్దరు సీఈఓల్ని ఎన్నికల సంఘం తీసవతలు పడేసింది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది? దొంగ ఓట్లు అన్నీ చేర్చినప్పుడు పరకాల ప్రభాకర్ గారి పోరాటం ఏది? ఇప్పుడు సూర్యాపేటలో, విజయవాడలో ఒక్క ఇంట్లో 750 ఓట్లు చేర్చారయ్యా. గుంటూరు పట్టాభిపురంలో ఒక ఇంట్లో 260 ఓట్లు చేర్చారు. డోను నియోజకవర్గంలో ఒక్క ఊళ్ళో ఒక్క ఇంట్లో ఒక్క డోర్ నెంబర్ మీద 2,800 ఓట్లు ఉన్నాయి. అసలు డోర్ నెంబర్ లేదు, జీరో నెంబర్తో అప్పుడు రావాలి ఈ మేధావులందరూ డిస్కషన్కి, అప్పుడు రావాలి, ఇప్పుడు కాదు. తిరుపతి ఉప ఎన్నిక 32,000 ఎపిక్ కార్డ్స్. ఎక్కడున్నారు పరకాల్ గారు? మాట్లాడారా? అరే ఓటు కార్డుకి డూప్లికేట్ పూర్తి ఇచ్చారు. అసలు ఏమన్నా విశ్లేషణ ఉందా? ఏమన్నా దానిపైన పోరాటం చేశారా? ఎవరి మీద పోరాటం చేయాలి అని అడుగుతున్నాను నేను. అది దాంట్లో అసలు కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు. ఆయన పేరేంటి? గిరీషానా? గిరీషా అసలు ఆయన ఎవరు? సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ వచ్చాడు ఆంధ్రప్రదేశ్. సిఈసి రాజీవ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడలో అప్పటికి ఇంకా అసలు రిజల్ట్స్ రాలా, సమాయత్తం చేస్తున్నాడు పోలింగ్కి. మొత్తం దేశం మొత్తం తిరుగుతూ సిఈసి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీలు, ఐపీఎస్లు లేకపోతే ఐఏఎస్లతో మీటింగ్ పెట్టి ఈ కలెక్టర్ని లేచి నుంచోమన్నాడు. నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అని అడిగాడు. నీ పాస్వర్డ్ భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర ఉందా, భూమన అభినవ్ రెడ్డి దగ్గర ఉందా? అది వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు డూప్లికేట్ ఎపిక్ కార్డ్స్ ప్రింట్ చేసి 30,000 ఓట్లు తిరుపతి బై ఎలక్షన్లో వేసి తమిళనాడు నుంచి ఓటర్లను తెప్పించి గురుమూర్తిని గెలిపించారు.
ఇప్పుడు గురుమూర్తి ఈ ఓట్ చోరీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ప్లే కార్డ్స్ పట్టుకున్నారు ఎక్కడ, మొన్న పార్లమెంట్ ప్రాంగణంలో. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం విలువలు అసలు అంటే ఇక్కడ మనం ముందే చెప్పారు, ఇక్కడ డిస్కషన్ మనం ఈరోజు చర్చ పరకాల గారి మీద కాదు, లేకపోతే ఆయన పోరాటం మీద కాదు, అతను ఓట్ చోరీ మీద కాదు, ఆయన రాసిన ఆర్టికల్ మీద, అంతకంటే కాదు. ఏది మిరకిల్, ఏది మిస్చీఫ్. ఇప్పుడు మిస్చీఫ్ బిహైండ్ మిరకిల్ అండి ఈ ఆర్టికల్ పేరు. 30,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి డూప్లికేట్ కార్డులు ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీని గెలిపిస్తే నోరు తెరవని ఈ మేధావులు, ఈ విశ్లేషకులు మిస్చీఫ్ మిరకిలా. అంటే ఒకటి ఆయనకు పోరాటం చేయమంటే చేయమనండి, నో ప్రాబ్లం. ఏది టార్గెట్ ఈసీ, లేకపోతే టార్గెట్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, టార్గెట్ ప్రెసిడెంట్, టార్గెట్ ఎన్డీఏ గవర్నమెంట్, టార్గెట్ ప్రధాని మోడీ, నో ప్రాబ్లం. టార్గెట్ నిర్మలా సీతారామన్, ఏదైనా చేసుకోవచ్చు నీకు, యు ఆర్ ఫ్రీ టు డూ. బట్ వాట్ ఈస్ దిస్? నువ్వు సాక్షిలో ఏమి రాశారంటే, పైన ఏమి రాశారంటే, కరణ్ దాపరు పరకాల ప్రభాకర్ని ఇంటర్వ్యూ చేశాడు, ఆ ఇంటర్వ్యూలో విషయాలు ఇవి అని రాసి, అందులో ఏముంటుందంటే ఇదే టీడీపీ కూటమి అద్భుత విజయానికి దారి తీసిందేమో అన్న కరణ్ దాపర్. అంటే ఇతనే, అంటే ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తున్నారో అతనే కంక్లూజన్స్ చెప్తున్నట్టుగా రాస్తాడు. ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ పునాది, పోలింగ్ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. ఎవరికి తెలియదు అది, నువ్వు కొత్తగా వచ్చి చెప్పాలా? అంటే కరణ్ దాపర్ చెప్తున్నాడు. అంటే కరణ్ దాపర్ స్టేట్మెంట్ లాగా, అంటే మిస్లీడింగ్. పరకాలు రాసిన వ్యాసాన్ని వైర్ ఆర్టికల్ అంటారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ కరణ్ థాపర్ అండ్ పరకాల ప్రభాకర్ ఆల్సో, యు ఆర్ బీయింగ్ యూజ్డ్ బై దీస్ పొలిటికల్ entities. Beware of these mischievous persons. Otherwise, you will lose your credibility. They have no credibility. You also will lose your credibility. అందుకని అంటే ఆయన జర్నలిస్ట్గా మాట్లాడుతున్నారు. నేను ముందరే చెప్పాను, పరకాల ప్రభాకర్తో ఆయన ఏం చెప్పాడో నాకు సంబంధం లేదు. నేను చెప్తున్నదంతా కూడా నాకు సంబంధించిన విశ్లేషణ. ఆయన విశ్లేషణ ఆయన చెప్పాడు. నేను కామన్ మ్యాన్ గారు నేను చెప్పనా, క్విడ్ ప్రోకో. ఇదేమి క్విడ్ ప్రోకో? ఇక్కడ నీకెంత నాకెంత? ఏది మీరేమో అక్కడ ఆర్టికల్ రాస్తారు, అది వైర్ ఆర్టికల్ అని వీళ్ళు పబ్లిష్ చేస్తారు. ఈ అద్భుతం ఏంటని అడుగుతున్నారు. దాన్ని తీసి సాకే శైలజనాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాడు. రేపొద్దున సాకే శైలజనాథ్ అన్ని బిట్లు పెట్టి సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఏంటి మీడియా మాఫియా బ్లాక్మెయిల్ ఏంటి? ఇందాక మీరు చెప్పారు, అప్పుడు కూడా వాయిస్ రైజ్ కావాలి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో 6వ తరగతి ఓటర్లు వచ్చి, మేము ఎందుకు మాకు ఓటు ఉందో లేదో కూడా మాకు తెలియదు, మేము చదివింది 6వ తరగతే అని చెప్పిన వీడియోలు బయట సర్క్యులేట్ అయిన వెంటనే తమిళనాడు అంట అమ్మాయిది, మేధావులందరూ దిగాలి. తమిళనాడు అంట, మేధావులందరూ దిగాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి. అప్పుడు ఎందుకు దిగలేదు? అది కూడా నార్మల్ ఎలక్షన్స్ కాదు సార్, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటు వేయాల్సిన చోట మాకు ఓటాకు ఎందుకు ఇచ్చారో మాకే తెలియదు. ఇప్పుడైతే తెచ్చారు, 3,000 ఇచ్చారు మాకు, మేము వేస్తున్నాం అని చెప్పినప్పుడు ఈ మేధావులందరూ ఢిల్లీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, రష్యాలో ఉన్నా అందరూ రెక్కలు కట్టుకొని వాలాలి. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అప్పుడు ఎందుకు కాపాడాలి? ఛానల్స్ ప్రతినిధులందరూ పెట్టారు, మైక్ పెట్టి మాట్లాడిస్తే వాళ్ళే చెప్పారు, నువ్వు ఏ తరగతి చదివామా అని అడిగారు. నేను 6వ తరగతి అని చెప్పింది. ఒక ఆమె నేను 9వ తరగతి అని చెప్పింది. ఆయన బస్సు పెట్టాడంటే మేము తమిళనాడు నుంచి వచ్చామని ఇంకొక ఆమె చెప్పింది. అంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విధంగా జరిగితే అది ఈవీఎం కాదు, అదేంటి, అది బ్యాలెట్ పేపర్ల ప్రాతిపదికనే జరిగాయి. అప్పుడు మొత్తం ఊడ్చిపోయింది వైసీపీ, ఒక్క చోట గెలవలేదు.
ఓటుకి 3,000 ఇచ్చి చెన్నై నుంచి తెప్పించుకున్నా గెలవలేదు. అంటే ఏ రకంగా ఎందుకు ఈ విధంగా అపోహలు సృష్టించాలి, అనుమానాలు రేకెత్తించాలి? దీని ద్వారా ఏమి లాభం, ఎవరికి ప్రయోజనం? అంటే పడిపోయిన పార్టీని నిలబెట్టే ప్రక్రియ, దింపుడు కల్లాం ఆశ. మామూలుగా చచ్చిపోయినాక శవాన్ని ఏం చేస్తారంటే దహనానికో దేనికో తీసుకుపోతూ 3 చోట్ల దించుతారు అనుకుంటా. 3 చోట్ల దించి లేచుద్దేమో చూస్తారు, పేరు పెట్టి పిలవమంటారు. లేస్తాడేమో అని ఆశ. చచ్చిపోయి అప్పటికే 48 గంటలు అయితే ఇంకేం లేస్తాడు? ఇప్పుడు ఇట్ట 3 ఆర్టికల్స్ రాసి ఇప్పుడు ఈ శవం ఏంటి, ఈ శవం పేరు పెట్టి లేపాలనా? వాయిస్ ఆఫ్ మహారాష్ట్ర అని వినిపించారు ప్రభాకర్ గారు. ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి వాయిస్ ఆఫ్ మహారాష్ట్ర అని వినిపించి ఏమన్నారు, ఇదే సాయంత్రం 5 తర్వాత రాత్రి 11:45 ఇదే క్యాసెట్ అక్కడ కూడా వేశారు. కాకపోతే పర్సంటేజ్ ఎంత అంటే అక్కడ 7.8% అన్నాడు, ఇక్కడ 12% అన్నట్టుగా అక్కడ 7.8% అన్నాడు. శరద్ పవార్ ఏం చేశారు? పలకరించారా? పిలిచి మాట్లాడారా? మీ తరఫున నేను వేస్తాను ఎన్సీపీ తరఫున అని చెప్పి ఏమన్నా పిటిషన్ వేశారా కోర్టులో? ఎందుకని పరకాల వాదనకి, ఈ వ్యాసాలకి, విశ్లేషణకి ఏ రాష్ట్రంలోనూ మద్దతు లభించట్లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు కొద్దో గొప్ప మరి ఈ విధంగా ఈ మీడియా ఎత్తుకుంది? కూటమి వ్యతిరేక మీడియానా? నేను కాదు, పరకాల గారే చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ని పరకాల అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. కరణ్ థాపరే ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు. ఏమని కరణ్ థాపర్ ఏమని అడిగారు, మీరు ఇంత మంచి వాదన తీసుకొచ్చారు కదా, ఇంత గొప్ప విశ్లేషణ చేశారు కదా, ఇది అసలు సెన్సేషన్ కదా, ఎందుకని నేషనల్ మీడియా దీన్ని ఎత్తుకోలేదని అడిగితే నేషనల్ మీడియా పెద్దగా స్పందించలేదు కానండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి వ్యతిరేక మీడియా మాత్రం బాగా ఎత్తుకుందండి అని. అది ఓన్లీ వైసీపీ ఒకటే కదా సార్. అంతే కదా, ఇంకేముంటుంది సార్. నాకు ఇంకొక డౌట్, కరణ్ థాపర్ గారికి సంబంధించినటువంటి ఒక ఏదో వ్యాసాలు కానీ అన్ని సాక్షులు వేస్తుంటారు సార్? ప్రతిరోజు వేస్తారా, లేదా వారానికి ఒకసారి వేసారా? ఇప్పటిదాకా ఒకసారి వేసారా? అంటే ఇప్పుడు అదే మీరు ఇందాక అన్నట్టు వాడుకుంటున్నారు అనేది మేధావులు గమనించారు. ఎగ్జాక్ట్లీ మేధావులు అని ఎట్లా ఎందుకు అనుకుంటారు అంటే, మనం అన్ని విషయాల్ని గమనిస్తూ అలర్ట్గా ఉంటే వాడిని మేధావి అంటారు. ఈ ఆర్టికల్ని ఎవరు సమర్థించారో చెప్పనా? గమ్మత్తుగా ఏంటంటే పరకాల ప్రభాకర్ గారిని తీవ్రంగా విమర్శించే, అడుగడుగున తప్పుబట్టే, ఆయనకి ఏదో సలహాదారు పోస్ట్ ఇచ్చారు అప్పుడు చంద్రబాబు. గవర్నమెంట్లో సలహాదారు పోస్ట్ ఇచ్చినప్పుడు ఇక టార్గెట్ ప్రభాకర్గా సాగినటువంటి ఒక వార్, నిర్మలా సీతారామన్ గారి మీద కోపము, మొత్తానికి ఏదో ఒకటి. చల్సా శ్రీనివాస్ గారు దీన్ని సమర్థించాడు. ఆయన కూడా మేధావుల సంఘం అధ్యక్షుడో ఏదో. పరకాల ప్రభాకర్ రాసిన ఆర్టికల్ మాత్రం వాస్తవం అన్నాడు. నేను ఆశ్చర్యపోయా. నాకు తెలుసు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇది. అట్లాంటిది ఇన్నాళ్ళు పరకాల ప్రభాకర్ని వేటాడిన చలసాని ఈ ఆర్టికల్లో సమర్థించాడంటే ఇక నాకు మాత్రం తన్నుకొచ్చింది నవ్వు. ఇప్పుడు సత్యమూర్తి గారు చూడు, చిరునవ్వు నవ్వుతున్నాడు, ఎందుకంటే నన్ను అట్లా తన్నుకొచ్చేటట్టు నవ్వమన్నట్టుగా నవ్వుల పాలవుతుంది ఈ విశ్లేషణ. దేశవ్యాప్తంగా ఇవాళ ఇదొక కామెడీగా మారింది. ఇది బాధేస్తుంది. ఇది కాదు ప్రజలు ఇలాంటి విశ్లేషకుల నుంచి, మేధావుల నుంచి కోరుకునేది వాస్తవాల ప్రాతిపదికన గ్రౌండ్ లెవెల్లో ఏముందో దాన్ని రిజంబుల్ చేస్తూ మన విశ్లేషణలు, మన యొక్క వ్యాసాలు ఉండాలి. కానీ నేల విడిచి సాము చేస్తే